ఏం చేయాలో చూశారు. అప్పటికే చేయి దాటిపోయింది. ఆ అబ్బాయిని తీసుకుని హైదరాబాద్ లో నేరుగా తీసుకు ఒక హాస్పిటల్లో పెట్టి ఏదైతే గంజాయికి అలవాటు పడినప్పుడు మనం ఒక పని చేస్తాం, డి అడిక్షన్ సెంటర్ లో చేరుస్తాం. అక్కడ చేర్చారు. కొన్ని రోజులు ఉన్నాడు. 5 లక్షలు ఖర్చు పెట్టారు. కానీ తగ్గలా, మళ్ళా ఇంటికి తీసుకొచ్చారు. ఎన్ని ప్రయత్నం చేసినా వీలు కాలేదు. ఈ అబ్బాయికి అలవాటు అయిపోయి బయట పోయి కొంతమంది పోతా ఉంటే వాళ్ళ దగ్గర దౌర్జన్యం చేసి డబ్బులు లాక్కొని ఒకరు పట్టుకుంటే పోలీస్ కేసు పెడితే ఆ అబ్బాయి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఒక్క విషయం మీరు ఆలోచించుకోండి. అదే ఈ ముఖ్యమంత్రి తొలి రోజు ఈ రాష్ట్రంలో గంజాయి ఉందన్నప్పుడు సమీక్ష చేసి నివారణ చేసుంటే ఆ తల్లికి తండ్రికి ఆ బాధ వచ్చేదా? చదువుకునే అబ్బాయి ఈ పరిస్థితికి వచ్చేవాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అందుకే ఇక్కడనే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను గంజాయి ఉందని చెప్పాను, డ్రగ్స్ ఉన్నాయని చెప్పాను. ఇవి నివారించమని పోరాడాను. పోరాడితే మా ఆఫీసు పైన దాడి చేశారు. జ్ఞాపకం ఉందా మీకని అడుగుతున్నా. అమరావతిలో నేను 2 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేసి సమస్యను హైలైట్ చేసి ఢిల్లీకి వెళ్లి మెమరాండం కూడా ఇచ్చి నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో పెట్టారు. మీకు జ్ఞాపకం ఉన్నాయా ఇవన్నీ అడుగుతున్నా. నా కోసరం చేశాను గంజాయి వద్దని. అదే నేను ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో ఎవడైనా ఈ పని చేస్తే అదే చివరి రోజు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ప్రభుత్వం అంటే. ఇది ఒక చెత్త ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇచ్చాను. ఇక్కడ రాళ్లేశారు మళ్ళా చూశారా? వస్తా దానికి కూడా వస్తారే. మీ వాళ్ళందరినీ వదిలిపెట్టరు. ప్రజలు తరిమి తరిమి కొడతారు. రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది. పోలీసులు ఏం చేస్తానో అది లేదు. నిన్న కూడా ఆ డ్రామాకు కూడా వస్తా. విజయవాడలో జరిగిన డ్రామాకు కూడా వస్తాం. మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే, చిల్లర మూకగాని చేస్తే, ప్రజలు తిరగబడితే మీ బట్టలిప్పి తరిమి తరిమి కొడతారు. బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ యువర్. ఈ జే గ్యాంగ్ ఒకటి ఉంది వాళ్లకు. దొరికాడా? దొరికాడా లేదా? దొరికినట్లేడు. ముందు రాళ్ళేశారమ్మా. ఇప్పుడు ఈరోజే పవన్ కళ్యాణ్ గారు తెనాల్లో మీటింగ్ పెడితే చేతగాని పిరికి పందలు ఆయన వరాహి పైన రాళ్లేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇది తప్పని గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి.